ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ప్రభు కృపను బట్టి గత 3-4 సంవత్సరాలుగా ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నా కొరకు మీరు ప్రార్థించండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనా సహాయము గొప్ప సహాయం ఉంది. రోజులో చాలా ప్రాబ్లమ్స్లో చాలామంది ఉన్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిజికల్ ప్రాబ్లమ్స్, ఇంకా సైకలాజికల్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి అధిగమించి జయ జీవితం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. కనుక వీక్గా ఉన్న మనం, బలహీనంగా ఉన్న మనం ప్రభు ద్వారా బలం పొందినటువంటి ఇతర భక్తుల యొక్క సహాయాన్ని సహకారాన్ని కోరుకోవడంలో తప్పేం లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో మనము కార్యక్రమంలో ముందుకు సాగుదాం. రండి. మీకు, మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన, మీ కుటుంబంలో యవనస్తులు ఎవరన్నా ఉన్నట్లయితే వారిని కూడా ప్రోత్సహించే. బాబు కొద్దిసేపు నా దేవుని మాటలు విను. ఓ బ్రదరు అంకుల్ వస్తాడు, అంకుల్ వాక్యం చెప్తాడు, సంతోష్ అంకుల్ వస్తాడు, సంతోష్ బ్రదర్ వస్తాడు అని, సంతోష్ అన్నయ్య వస్తాడని వాళ్ళని కొద్దిగా ప్రోత్సహించండి. వాళ్ళు కొద్దిగా సేపు విననివ్వండి. అంటే మీరు వినొద్దని కాదు, మీరు వారు కలిసి వినండి. అలా వినడం ద్వారా మీరు దీవించబడతారు. అంటే సింగిల్గా కూర్చొని పెట్టి దీవించబడరని కాదు నా ఉద్దేశం. మనం దేవుని వాక్యం మాట్లాడుకుంటున్నాం. ఇవి నా సొంత మాటలు కాదు, లూకా రాసిన లూకా యొక్క సొంత మాటలు కాదు. లూకా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, డాక్టర్ లూకా గారు, వైద్యుడైన లూకా గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆది సంఘ చరిత్ర మొత్తం రాశాడని కాదు, ఆది సంఘ చరిత్ర మొత్తం రాయడానికి సుమారు 10-25 సంవత్సరాల పైగా ఉన్న చరిత్ర రాయడానికి 28 అధ్యాయాలు చాలవు. మొత్తం ఇంకా వివరంగా రాసుకోగలంటే ఒక 100 అధ్యాయాలని కావాలి. కానీ వీళ్ళంతా షార్ట్గా ఆయన రాసుకుంటూ వచ్చాడు. సంఘ చరిత్ర మొత్తాన్ని రాయలేదు. సంఘము ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు, మిషనరీ వర్క్స్, సంఘము లోపల జరిగినటువంటి వాళ్ళ ఉజ్జీవ కూడికలు, వాళ్ళ ఉపవాస కూడికలు, వాళ్ళ కనిపెట్టు కూడికలు, వాళ్ళ స్త్రీల కూడికలు, వాళ్ళ యూత్ మీటింగులు, లేకపోతే స్పెషల్ మీటింగ్స్ కాదు ఆయన చెప్పింది. సంఘము ద్వారా బయట ప్రపంచానికి ఏం జరిగింది, సమాజం ద్వారా సంఘానికి ఏం జరిగింది, సమాజం ద్వారా సంఘానికి సమస్య వచ్చింది, కానీ సంఘము ద్వారా సమాజానికి సువార్త వెళ్ళింది, తద్వారా ఆశీర్వాదం కలిగింది. కాబట్టి సమాజాన్ని సంఘాన్ని కలపాలని, సమాజానికి సంఘానికి మధ్యలో ఉన్న అడ్డుగోడను పడగొట్టాలని, అడ్డుగోడను పడగొట్టడానికి పరిశుద్ధుల ద్వారా, ప్రభు సేవకుల ద్వారా జరిగించిన ప్రయత్నం మనం ఇక్కడ చూడగలం. మొదటి శతాబ్దపు చరిత్ర, మొదటి శతాబ్దము అనేది ఒక అద్భుతమైన శతాబ్దం. అంటే మిగతావి అద్భుతమైనవి కాదని కాదు నా మాటలే కాదు, ప్రతిదీ అద్భుతమే. కానీ మొదటి శతాబ్దంలో యేసు ప్రభు ఉన్నాడు, అపోస్తుల యొక్క పరిచర్య ఉంది. అపోస్తుల యొక్క పరిచర్య 2nd సెంచురీలోకి ప్రవేశించడాన్ని మనం చూస్తాం. అనగా ఇంచుమించు 66 సంవత్సరాల మొదటి శతాబ్దం. అదేంటంటే శతాబ్దము అంటే 100 సంవత్సరాలు కదా, 66 సంవత్సరాలు, 34 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క జననం మొదలుకొని ఆరోహణం వరకు పక్కన పెట్టిన 66 సంవత్సరాల చరిత్ర అంతా రాయలేదు. కానీ అందులో ఉన్నటువంటి, లేకపోతే 60 సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ అందులో ఉన్న కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి మొదటి శతాబ్దానికి సువార్థీకరణ ఎంత ప్రాముఖ్యమో 21వ శతాబ్దానికి కూడా సువార్థీకరణ అంతే ప్రాముఖ్యం. ప్రతి శతాబ్దానికి, ప్రతి దశాబ్దానికి
సువార్థీకరణే ప్రాముఖ్యం. ఎవాంజలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ సెంచురీ అండ్ ఇన్ ఎవ్రీ డెకేడ్. సువార్త అనేది ప్రతి జనరేషన్కి అవసరం. మీరు సర్వలోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని యేసు ప్రభు చెప్పిన మాటను మనం మర్చిపోకూడదు. నిన్నటి ఎపిసోడ్లో మనం ఏం ఆలోచించాం మీకు గుర్తుందో లేదో మరి. కొంతమంది నోట్స్ రాసుకుంటున్నారు, కొంతమంది అప్పుడప్పుడు మేము రాసుకున్న నోట్స్ అని చెప్పేసి వాళ్ళు నాకు ఫోటోలు తీసి ఆ పేజెస్ పంపిస్తుంటారు. దేవుని స్తోత్రం. వాక్యం వినడం మాత్రమే కాకుండా రాసుకోవడం, కొద్దిగా రిస్క్ తీసుకోవడం, కొద్దిగా జాగ్రత్త విని పాయింట్స్ రాసుకోవడం, నిజంగా అవన్నీ గొప్ప అనుభవాలు. స్తోత్రం. దేవుడు మీకు ఈ మాటలు వింటున్నప్పుడు కొత్త తలంపులు మీ మనసులో పుట్టించవచ్చు. పుట్టించడు అని నేను అనలేదు. అలా పుట్టించినప్పుడు ఇంకా కొంతకాలం తర్వాత దీన్ని మరలా ధ్యానించినప్పుడు మరలా దేవుడు కొత్త తలంపులు పుట్టిస్తాడు. మనల్ని నూతనపరచడం కోసం నూతన తలంపులు అనుగ్రహించేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నిన్నటి ఎపిసోడ్లో శ్రమలు అనే తాళపు చెవి, అది స్వర్గపు తాళపు చెవి, స్వర్గాన్ని తెరిచే తాళపు చెవి. ఒక శ్రమ, రెండు శ్రమ, అనేక శ్రమలు కావచ్చు. ఆ శ్రమల తాళపు చెవుల గుత్తి తీసుకొని మనం స్వర్గరాజ్యంలో ప్రవేశిస్తాం. లోపల కాదు, ప్రవేశము కొరకు ఈ తాళాలు లేకపోతే తాళపు చెవులు అవసరం. ఉదాహరణకి మన ఇంట్లో మెయిన్ డోర్ యొక్క కీ మిస్ అయిపోయింది, ఎక్కడ ఆడుకుంటున్నాం, అదేదో కీ ఎక్కడో పడిపోయింది అనుకుందాం. ఏం చేయాలి? తలుపు పగలగొట్టాలి. తలుపు పగలగొడితే మళ్ళీ ఖర్చు, మళ్ళీ దాన్ని చేయించుకోవడం, డోర్ మార్చుకోవడం, లేకపోతే ఏదో. ఇవన్నీ ఎందుకు? ఎవరో ఐడియా ఇచ్చి ఉంటారు మనకు, లేకపోతే మనకు వచ్చిన ఐడియా. తాళాలు బాగు చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు కదా, వాళ్ళు తీసుకొద్దామని వాళ్ళు అడిగా. వాళ్ళు ఎంతో చెప్పారు, 500 అవుతుందండి, 600 అవుతుంది. అది ఏంటండి అంత ఎందుకు, అంత బేరసారా వాడతాం, ఏదో అని కన్విన్స్ చేసి 200, 300 ఇస్తామండి. సరేనండి. వాడు వచ్చి తాళాల గుత్తి తీసుకొస్తాడు. ఆ గుత్తిలో నుంచి రకరకాల తాళాలు ఉంటాయి. రకరకాల సైజుల్లో, పొట్టి పొడవు, రకరకాల డిజైన్స్లో కట్ చేసినటువంటి రకరకాల షేప్స్లో ఉన్నట్టుంటాయి. అవన్నీ ఇంచుమించు 1, 2, 3 పెట్టేసరికి తనకు అర్థమవుతుంది లోపల ఎటువంటి స్ట్రక్చర్లో ఈ తాళపు చెవికి ఈ తాళానికి ఎక్కడ కనెక్షన్ ఏర్పడుతుందని చూసుకుంటాడు. ఓ 4-5 తాళపు చెవులు పెట్టిన తర్వాత ఆయనకి స్ట్రైక్ అవుతుంది లోపల ఏముంది, ఎలాగుంది సిచ్యువేషన్ అని. స్ట్రైక్ అయినప్పుడు అతడొక తీగను తీసుకొని లేకపోతే ఒక రాడ్ తీసుకొని దాన్ని ఆ రీతిగా కోయడం ఆరంభిస్తాడు. పెట్టి చూస్తాడు, మళ్ళీ కట్ చేస్తాడు, మళ్ళీ కాస్త కోస్తాడు, కాస్త తిప్పుతాడు. ఫైనల్గా ఒక కొత్త కీ తయారైంది. ఈ జీవితంలో కూడా నువ్వు మూయబడిన స్థితిలో ఉండగా, బంధించబడిన స్థితిలో ఉండగా, పంజరములో ఉన్న స్థితిలో ఉండగా, స్వేచ్ఛ లేని స్థితిలో ఉండగా దేవుడు నీ కోసం ఒక తాళపు చెవిని తయారు చేస్తున్నాడు. నీ విడుదల కోసం, నీ స్వాతంత్ర్యం కోసం. పరలోక తాళపు చెవులు నేను నీ చేతికి ఇచ్చున్నానని దేవుడు చెప్పాడు. కీ మనకిచ్చాడు. పిల్లలు ఎగ్జామ్ రాసి వచ్చారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారు, ఎంసెట్ ఏదో రాశారు. కానీ వాళ్ళ రిజల్ట్స్ ఏంటో వాళ్ళకి ఇంచుమించు తెలుసు. కాకపోతే కొన్ని కరెక్ట్ అయిన దాన్ని తప్పు అనుకుంటారు, తప్పు అయిన దాన్ని కరెక్ట్ అనుకోవచ్చు. కానీ వాళ్ళ కోసం ఒక కీ వస్తుంది. కీలో మొత్తం క్వశ్చన్స్ ఉండవు, ఓన్లీ ఆన్సర్. 1A, 2B, 3C, 4D ఏదో ఉంటాయి. ఇలా ఆన్సర్స్ మొత్తం అందులో ఉంటాయి. దాన్ని వాళ్ళు అన్నారు ఆన్సర్స్ అనలేదు, కీస్ అనలేదు. కీ నేను రాసిన ఎంసెట్ ఎగ్జామ్ కీ ఏది, నీట్ ఎగ్జామ్ కీ ఏది, లా సెట్ కీ ఏది? చూడండి ఎందుకు చెప్తున్నా అంటే, కీ అంటే దట్స్ ఎ సొల్యూషన్. కీ అంటే తాళపు చెవి అంటే పరిష్కారం. తాళం బాగుంది కానీ తాళపు చెవి లేకపోతే బాగుందని చెప్పుకోవడం అర్థమే ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, శ్రమల తాళపు చెవిని బట్టి మనం వాక్యం నేర్చుకోగలుగుతాం. శ్రమల తాళపు చెవిని బట్టి మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ డెడ్ అన్నటువంటి స్టేజ్లో నుంచి ఒక రిజరెక్షన్ స్టేజ్లోకి మనం తీసుకొని వస్తుంది. మూడోది ఓర్పును కలిగిస్తుంది.
శ్రమను తాళపు చెవిగా మనం ఇప్పుడు పోలుస్తున్నాం. అది దేని తాళపు చెవి అంటే భూలోకపు తాళపు చెవి కాదు. తాళపు చెవులు ఉన్నాయి. ఇది ఈ ఇంటిదా, ఆ ఇంటిదా, ఆ ఇంటిదా, ఏ ఇంటిది, ఏ పోర్షన్ది కాదు. తాళపు చెవులు ఉన్నాయి. ఏ బీరువాది, బెడ్రూమ్లో బీరువాదా లేదా హాల్లో బీరువాదా, దేంట్లో, అన్నిటికీ ఒకే తాళపు చెవి సెట్ కాదు. ఒకవేళ తాళపు చెవులు ఉంటే ఇది బైక్దా, కార్దా, మళ్ళీ అక్కడ కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు దేవుడు అపవాది మూసిన కొన్నిటిని తెరవాలనుకుంటున్నాడు. తలుపులు తెరిచి ఉంచాడు. అదే సమయంలో తాళపు చెవిని మన చేతికి ఇచ్చి నువ్వే తెరుచుకో అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్వర్గపు తాళపు చెవి చేసేటువంటి 4 పనులు ఓర్పును కలిగిస్తుంది, సీనాలను కలిగిస్తుందని. కాబట్టి స్వర్గపు తాళపు చెవి ఏంటి అని అడుగుతారేమో. శ్రమలే. ద పర్సిక్యూషన్ ఆర్ ద అఫ్లిక్షన్స్ ఆర్ ద కీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకు చెప్పుకున్నామంటే అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో మనం అనేకమైన శ్రమలు అనుభవించి, మనం శ్రమలు అనుభవించాల్సిన అవసరం లేదండి, ఎవరు చెప్పండి మీకు అని ఒక కొత్త వేదాంతాన్ని వాళ్ళు మాట్లాడలేదు. నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా కనిపెడతాను. సువర్ణంగా ఎక్కడ కనిపిస్తామంటే స్వర్గరాజ్యంలోనే. ఈ లోకంలో మనం సువర్ణంగా కనిపించలేము. ఈ మలిన లోకములో మనం సువర్ణంగా కనిపించే అవకాశం లేదు. ఈ శ్వేతము కాని లోకములో, అశ్వేత లోకములో, అశాశ్వతాన్ని కాదు, శ్వేతము కానటువంటి ఒక లోకంలో మనం నల్లగా వికారంగా కనిపించవచ్చు. కానీ శ్వేతలోకంలో, స్వర్ణలోకంలో, స్వర్ణ ప్రకాశము కలిగినటువంటి ఆ స్వర్గ సీమలో మనం ఒకరోజు విహరిస్తాం. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు కూడా అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనాన్ని మూలవాక్యంగా తీసుకుని మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 14:22. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. At each place they went. At each place disciples went, apostles went. They strengthened. స్ట్రెంగ్తన్ చేయాలని ప్రయత్నం చేశారు, కానీ స్ట్రెంగ్తన్ చేయడంలో విఫలమైపోయారని కాదు. They were strengthened so that they could strengthen. వాళ్ళు బలపరచబడ్డారు కనుక బలపరచగలిగారు. మనం ఆదరించబడితే ఆదరించగలము. ఇక్కడ రాయబడ్డ మాటలు వేరెవర్ దే వెంట్, వాళ్ళకి ఇష్టమైన చోటుకి వెళ్ళినప్పుడల్లా అని కాదు, వాళ్ళని దేవుడు పంపించిన చోటల్లా, అది లుస్త్రా కావచ్చు, దెర్బే కావచ్చు, ఇకోనియా కావచ్చు, యాంటియోక్ కావచ్చు, ఏదైనా కానివ్వండి. దే స్ట్రెంగ్థెన్ ద లైవ్స్ ఆఫ్ ది బిలీవర్స్ యొక్క, విశ్వాసుల యొక్క, సేవకుల యొక్క, లేదా పరిశుద్ధుల యొక్క, స్త్రీల యొక్క, పురుషుల యొక్క జీవితాలతో ఆడుకున్నారని కాదు. దే స్ట్రెంగ్థెన్డ్ ద లైవ్స్ ఆఫ్ ద బిలీవర్స్ అండ్ ఎంకరేజ్ దెమ్. వాళ్ళు ఎంకరేజ్ చేశారు. షాలోగా ఉండొద్దు మీరు. గో డీపర్, లాంచ్ యువర్ బోట్ డీపర్. నీ దోణెను లోతుకు నడిపించు, నీ విశ్వాస దోణెను లోతుకు నడిపించు. స్తోత్రం, హల్లెలూయా. ఇన్ దేర్ ఫెయిత్. వాక్యం వినడం ద్వారా వచ్చిన విశ్వాసంలో ఇంకా విశ్వాసాన్ని పెంచుకుంటూ లోపలికి వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, లోతుగా వెళ్ళండి. అండ్ వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అండ్ దే టాట్ దెమ్ ఇట్ ఈస్ నెససరీ for people like us, for the saints of God or the sons of God, enter into the realm of God's kingdom, because that's the only way we will endure our many trials and persecutions. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో చదువుకుందాం. శిష్యులను భౌతికంగా కాదు, ఆర్థికంగా కాదు, ఆత్మీయంగా బలపరుస్తూ, భక్తి వదలకుండా ఉండండి. భక్తి వదిలేయద్దు, భక్తిని విడిచిపెట్టదు, నీతిని వదిలిపెట్టద్దు. భక్తిని అనగా విశ్వాసమందు నిలకడగా ఉండాలనడానికి ఇక్కడ భక్తిలో ఎలా ఉండాలి అనే మాట రాయబడింది. చదువుతాం. స్తోత్రం. దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి ఎలాగా? దేవుని రాజ్యములో ప్రవేశించడానికి కొన్ని అనుభవించాం, ఇంకా కొన్ని అనుభవించాలి. మనం అనుభవించాల్సినవి పూర్తి అయినప్పుడు, దేవుడు మరణాన్ని మనకు అనుమతించినప్పుడు, తద్వారా మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం.
ఈ శ్రమల బాటలో నడిచి, శ్రమల రహదారిలో నడిచి, శ్రమల మలుపుల్లో తిరిగి, శ్రమ గమ్యస్థానానికి కాదు, గమ్యస్థానం శ్రమ కాదు, శ్రమలు మజిలీ కావచ్చేమో కానీ స్వర్గము మన గమ్యస్థానం. శ్రమల గుండా ప్రవేశించి మనం పాతాళంలోకి వెళ్ళాలి. పాతాళంలోకి వెళ్ళి మన తర్వాత మన కుమారులో, మనవళ్ళో, మనవరాళ్ళలో ఎవరో ఒకరు ప్రార్థనలు చేస్తుంటే, జ్ఞాపకార్థ కూడికలు జరుపుతుంటే, సంవత్సరానికి ఒకసారి సంవత్సరికాలు జరుగుతుంటే వేసేటువంటి కానుకల శబ్దానికి మనం ఒక మెట్టుకు పైకి పోతాం అని కాదు అపోస్తలులు బోధించింది. పర్గేటరీ గురించి వాళ్ళు క్యాథలిక్ సోదరులు బోధించినట్టుగా బోధించలేదు. దేవర్ నాట్ క్యాథలిక్స్. అపోస్తులు అనబడిన వాళ్ళు క్యాథలిక్స్ కాదు, అపోస్తులు అనబడిన వాళ్ళు ప్రొటెస్టెంట్లు కాదు. అపోస్తల్స్ వేర్ క్రిస్టియన్స్. They were not either Catholics or Protestants. They were not Pentecostals or non-Pentecostals. ఈ టైటిల్స్ అన్ని లేబుల్స్ అని మనం పెట్టుకున్నవే, మనం అతికించుకున్నవే. వారు శిష్యులు, వారు క్రైస్తవులు, వారు పరిశుద్ధులు, వాళ్ళు భక్తులు, వాళ్ళు సేవకులు, అంతే దర్శాలు. వారు ప్రభునామంలో ప్రార్థన చేసేవాళ్ళు. ఇవన్నీ ఈ టైటిల్స్ లేవు ఇప్పుడు. టైటిల్స్ అని పెంతికోస్ట్, నాన్ పెంతికోస్ట్, లేకపోతే పెంతికోస్ట్, బ్యాప్టిస్టు, బ్రదరన్, సిఎస్ఐ, లూథరన్, ఏంటివన్నీ? వీటి వల్ల ప్రయోజనం ఏంటి? ఈ పేర్ల వలన, ఈ పేర్ల వలన మనము దేవుని కుమారులుగా ఎంచబడుతున్న విధానం చూసి ఆ భావన మనకు చెదిరిపోతుంది. మనమేమో దేవుని పిల్లలము, దేవుని పిల్లలుగానే పిలువబడుతున్నాం. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్ అని అంటుంటే మనకి ఏదో ముద్రేసి, ఏదో డినామినేషన్ వాళ్ళు ఏదో ముద్రేసి, నువ్వు మావాడివే, నువ్వు మావాడివే. ఒక మనిషి మీద ఎన్ని ముద్రలు వేస్తారు? మనం పోస్ట్ చేసిన ఉత్తరం మీద ఇక్కడ పోస్ట్ ఆఫీస్ యొక్క సీల్ ఉంటుంది. వాడే 10 సీళ్ళు వేసుకుంటూ కూర్చోడు. మళ్ళీ అవతలకి వెళ్ళిన తర్వాత అక్కడ డెలివరీ అయిన పోస్ట్ ఆఫీస్ యొక్క సీల్ ఉంటుంది. ముందొక సీలు, వెనకొక సీల్ ఉంటుంది. మనకు మాత్రం బోల్డ్ సీన్లు. మొదట నేను పెంటికోస్ట్లో ఉన్నానండి, తర్వాత మళ్ళీ ఈజీకి పోయాను, బ్యాప్టిస్ట్లోకి వచ్చండి, మళ్ళీ బ్యాప్టిస్ట్ నుంచి ప్రాంతాల్లోకి వెళ్ళండి, ఫైనల్గా క్యాథలిక్కి వెళ్ళండి, క్యాథలిక్లో వచ్చి ఇవన్నీ కానే కాదు. శిష్యత్వం అంటే ఒక డినామినేషన్లోంచి మరో డినామినేషన్లకి చేసే ప్రయాణం కాదు. శిష్యత్వం అంటే ప్రభు యొక్క అడుగుజాడుల్లో ప్రభువులాగా నడుచుకుంటూ వెళ్ళడం, ప్రభువును గురువుగా చేసుకుని వెళ్ళడం. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ చూడండి, ప్రవేశం, ఎంట్రన్స్, ఎంటరింగ్. ఎంటరింగ్ అని చెప్పినప్పుడు బుద్ధిజంలో ఒక మాట కనిపిస్తుంది. అది ఏంటి అంటే ఎంటర్ కావడం. స్ట్రీమ్ ఎంటరర్ అన్నారు. ఒక ప్రవాహములో గుండా ప్రవేశించేవాడు. ప్రవాహం గుండా ప్రవేశించేవాడు నిబ్బాణ అనే సముద్రాన్ని చేరుకుంటాడట. నిబ్బాణ అంటే నిర్వాణ, అంటే సమాధి అనగా దాని అర్థం డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోవడం, సమాధి అనుభవంలోకి వెళ్ళిపోవడం. ఇవి కొద్ది కష్టంగా ఉంటాయి, కొత్తగా ఉంటాయి. అలాగనే బుద్ధిజం గురించి చెప్పడం కాదు నా మాట, ఏదో నాకు ఆ మాట గుర్తొచ్చింది. ప్రవేశించడం అనేది, ఎంట్రన్స్ అనే దాని గురించి. స్ట్రీమ్ ఎంటరర్. మనం కూడా ప్రవాహాల్లో పడి కొట్టుకుపోతున్నాం. దైవికమైన ప్రవాహంలో మనల్ని దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. 4 ప్రవేశాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 4 ప్రవేశాల గురించి చెప్పాలనుకున్నప్పుడు మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, మీ వద్ద మాకెట్టి ప్రవేశం ఉన్నదో మీకు తెలియదు, మా ప్రవేశం వ్యర్థం కాలేదు అని పౌలు చెప్పాడు. మీ దగ్గర మేము ఎలా ప్రవేశించామో, దేవుడు మమ్మల్ని ఎలా ప్రవేశపెట్టాడో మీకు తెలుసు. మీకు అందరికీ కాకపోయినా కొందరికైనా తెలుసు, చాలామందికి ఎక్కువ మంది తెలుసు. ఈ ప్రవేశం అనేది టైం వేస్ట్గా మారలేదు. ఈ ప్రవేశము ప్రయోజనకరంగా మారింది, ఫ్రూట్ఫుల్ విజిట్గా మారింది, ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీగా మారింది. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా తల్లొప్పులు సృష్టించి ఇబ్బంది పెట్టి లేదంటే ఆయన రావడం, కొర్నేలు గారు ఇంటికి రావడం, కొర్నేలు గారి ఇంటికి పేతురు గారు రావడం మంచిదన్నాడు. నువ్వు రావడం మాకు మంచిదో కాదో మాకు తెలియదు, ముందు నీ మాటలు చెప్పిన తర్వాత, ప్రసంగం చేసిన తర్వాత, నువ్వు ఉన్న తర్వాత డిసైడ్ చేసుకుంటామని కాదు. నువ్వు రావడం మంచిది. యూ హ్యావ్ కమ్, దట్స్ ఎ గుడ్ థింగ్. స్తోత్రం. వి థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని అన్నట్టుగా మాట్లాడు. దేవుడు పంపించిన వాళ్ళు మన జీవితంలోకి వస్తే మంచిది.
దేవుడు అనుమతించని వాళ్ళు, అపవాది పంపిస్తుంటాడు. కొంతమంది వాళ్ళు వచ్చి మన జీవితాన్ని నానా గందరగోళం చేస్తారు. నా జీవితంలో ఒకప్పుడు కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ప్రవేశించకూడని వ్యక్తులు ప్రవేశించి మార్గస్థుడొకడు అని 2 సమయాల గ్రంథం 12 వచ్చారు అన్నట్టుగా, నాతాను చెప్పిన ఉపమానంలో మార్గస్థుడొకడు ధనవంతుడి దగ్గరికి వచ్చినట్టుగా కొంతమంది మార్గస్థులు అనబడిన వాళ్ళు, లేకపోతే ఇట్టి అనుభవాలు మనలోకి వచ్చి వాళ్ళు మన జీవితాన్ని కన్ఫ్యూజన్గా, అయోమయ పరిస్థితులు మార్చాలని చూస్తారు. థ్యాంక్ గాడ్, వీళ్ళందరినీ దేవుడు తొలగించి వేశాడు, పెకిలించి వేశాడు, ఈ ముళ్ళని పిరికి వేశాడు ఆయన. నౌ వీఆర్ ఫ్రీ, నౌ ఐఎమ్ ఫ్రీ, ఐ బికమ్ ఫ్రీ. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ప్రవేశాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకరి జీవితంలో ప్రవేశించడం గురించి కాదు నేను మాట్లాడుకునేది. ఇక్కడ రాయబడిన మాట, మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. వీ షుడ్ ఎంటర్ ద ఇటర్నిటీ. మరణము తర్వాత, తీర్పు తర్వాత ఉండబోయేటువంటి 2 స్థలాల్లో ఉండేటువంటి ఒకటైనటువంటి దేవుని రాజ్యం. మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించబోతే దెయ్యాల రాజ్యంలో మీరు ఉంటారు, లేకపోతే పాతాళ లోకంలో ఉంటారని వీళ్ళు చెప్పలేదు. దాని సంగతి పక్కన పెట్టేద్దాం. పాతాళాన్ని గురించిన స్టడీ పక్కన పెట్టేద్దాం. పరలోకాన్ని గురించి మనం స్టడీ చేద్దాం. దాని గురించి మేము ప్రకటిస్తున్నాం. పరలోక రాజ్యం సమీపించున్నది, పాతాళ రాజ్యం మీకోసం ఎదురు చూస్తున్నది అని కాదు. ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నియర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి దేవుని రాజ్యములోకి ప్రవేశం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనిస్తే దేవుని రాజ్యములోకి ప్రవేశము మనకు సమృద్ధిగా దొరుకుతుంది. ఎంట్రన్స్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ హెవెన్. దేవుని స్తోత్రం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 1వ వచనం. ఈ కోనియాలో జరిగినది ఏమనగా ఏదో జరిగింది. ఎక్కడికి వెళ్ళినా దేవుని సేవకులు ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈస్ హ్యాపెన్. వారు కూడి అనగా వాళ్ళిద్దరు కలిసి వారు సమాజ మందిరములో ప్రవేశించి, సమాజ మందిరములో చాలండి, సమాజ మందిరంలో ప్రవేశించి, స్తోత్రం, దే ఎంటర్ ఇన్ టు ద సినగోగ్. యూదుల ప్రార్థనా స్థలం, అక్కడే ప్రవేశించారు. స్తోత్రం. ప్రవేశపెట్టాడు దేవుడు. ఈ కోనియాలో ఎక్కడికి వెళ్ళాలి మేము? వేర్ షుడ్ వి గో? మా యూదులు ఉన్నటువంటి, మేము ఇప్పుడు యూదులం కాదు, ఇంతకుముందు ఉన్నటువంటి యూదులు, మాజీ యూదులమైన మేము ఎక్కడికి ప్రవేశించాలి అన్నప్పుడు దేవుడు వారిని సమాజ మందిరంలో నడిపించాడు. సినగోగ్ ఎవాంజలిజం అన్నారు దీన్ని. సినగోగుల మధ్యలో, సమాజ మందిరాల మధ్యలో, సమాజ మందిర సువార్తీకరణ. సమాజ సువార్తీకరణ వేరు, సమాజ మందిర సువార్తీకరణ మనకు లేదు. మనకు సినగోగ్స్ లేవు, కానీ మనకు సమాజ సువార్తీకరణ ఉంది. సర్వలోక సువార్తీకరణ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వది సమాజ మందిరములోకి ప్రవేశం. స్తోత్రం. ఒకటి స్వర్గరాజ్యములోకి ప్రవేశం, 2వది సమాజ మందిరములోకి ప్రవేశం. వారిని దేవుడు ప్రవేశపెట్టాడు. వారు అక్కడ బోధించారు. మామూలుగా బోధించడం కాదు, తేటగా బోధించారు. విత్ క్లారిటీ, స్పష్టత కలిగిన వారై వారు బోధిస్తున్నప్పుడు విశ్వసించున్నట్లుగా, దేవుని స్తోత్రం, వాళ్ళకి తేటగా బోధించారు. దేవుని స్తోత్రం. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 20వ వచనం. అయితే శిష్యులు పౌలు చుట్టూ నిలిచి ఉండగా పౌలు లేచి పట్టణములో ప్రవేశించి, దేవుని స్తోత్రం, ఎక్కడ చాలండి, అతడు పట్టణములో ప్రవేశించడం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట, 52, 53 వచనాల్లో పరిశుద్ధులు లేకపోతే భక్తులు పరిశుద్ధ పట్టణములోకి ప్రవేశించారు. పరిశుద్ధులు పరిశుద్ధుల పట్టణములోకి ప్రవేశించారు. స్తోత్రం, హల్లెలూయా. అపరిశుద్ధులు అపరిశుద్ధమైన పట్టణాల్లో ప్రవేశిస్తారు, అపరిశుద్ధమైన స్థలాల్లోకి వెళ్తారు. ఇక్కడ రాయబడిన మాటలు, అతడు పట్టణములో ప్రవేశించాడు. ఒకటే ప్రభు రాజ్యములో ప్రవేశించడం, 2వది యూదుల యొక్క ప్రార్థనా స్థలములోకి ప్రవేశించడం, 3వది పట్టణములోకి ప్రవేశించడం. 4వ ప్రవేశాన్ని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. 14వ అధ్యాయము 21వ వచనం. శిష్యుల మనసులను వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత
లుస్త్రాకును ఇకోనియాకును అంతియోకును తిరిగి వచ్చి వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా తయారు చేసి, అంటే ఏమని అర్థం? దే మేడ్ డిసైపుల్స్. దే వర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిసైపుల్ మేకింగ్. శిష్యులను తయారు చేసే కర్మాగారంగా, ఫ్యాక్టరీగా వాళ్ళ ఫెలోషిప్, వాళ్ళ మినిస్ట్రీ ఉంది. ఈ రోజుల్లో ఎంతమంది శిష్యులు తయారవుతున్నారు? వాళ్ళ శిష్యుల్ని కాదు, ప్రభు శిష్యుల్ని, డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. యేసే క్రీస్తు అని ఎవరి గురించి చెప్పారో ఆ యేసుకు శిష్యులను తయారు చేయడం. ఈ రోజులో కార్పొరేట్ బోధకులు అనబడినటువంటి సేవకులు, వాళ్ళ కోసం వాళ్ళ శిష్యులను తయారు చేసుకుంటున్నారు. కానీ యేసుకు శిష్యులను మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, వారు పట్టణంలో ప్రవేశించారు, ప్రభు రాజ్యంలో ప్రవేశించాలి, ప్రార్థనా మందిరములోకి ప్రవేశించాలి, పట్టణములోకి అపోస్తలుడైన పౌలు ప్రవేశించాడు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 14వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది, అనేకులను శిష్యులుగా చేసి, అంటే వారు శిష్యులుగా చేశారంటే, డిసైపుల్స్గా మారారంటే, ఎన్రోల్ అయ్యారు ఒక కోర్స్ చేయడానికి, డిసైపుల్షిప్ కోర్స్ చేయడానికి. అనగా పాఠశాలలో ప్రవేశించారు, శిష్యత్వపు అనుభవంలో ప్రవేశించారు, నేర్చుకునే అనుభవంలో ప్రవేశించారు. దే ఎంటర్డ్ ఇన్ టు ద స్కూల్ ఆఫ్ అపోజల్స్. సెక్యులర్ స్కూల్ గురించి కాదు నేను మాట్లాడేది, అక్షార్థమైన స్కూల్ గురించి కాదు నేను మాట్లాడేది. దే ఎంటర్డ్ ఇన్ టు ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, స్కూలింగ్ ఎక్స్పీరియన్స్, డిసైపుల్షిప్ ఎక్స్పీరియన్స్. పాఠశాల అనుభవంలోకి, పాఠశాలలోకి లేకపోతే శిష్యత్వపు అనుభవంలోకి ప్రవేశించారు. స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం కూడా ప్రవేశించాల్సినటువంటి, ప్రవేశించబడిన, ప్రవేశము దొరికిన స్థలాల గురించి, ఒకటి ప్రభు రాజ్యమని, రెండోది ప్రార్థనా మందిరమని, మూడోది పట్టణమని, నాలుగోది పాఠశాల లేకపోతే ప్రభు యొక్క శిష్యత్వములోకి అని. ఈ 4వ పిలుపు ప్రాముఖ్యమైనది, 4వ ఆహ్వానం ప్రాముఖ్యమైనది. అది ప్రభు యొక్క శిష్యత్వములోకి. ఇట్టి ఆత్మ సంబంధమైన ప్రవేశాలతో మనం ముందుకు సాగడానికి మనకు ప్రభు సాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.